విజువల్స్ చూస్తే పేక మేడల్లాగా కూలిపోయాయి. ఇది దేశం మొత్తంగా 67.6 లక్షల మంది, సుమారుగా 70 లక్షల మంది ప్రభావితం చేసింది. వారందరూ నిరాశ్రయులు అయిపోయారు. అలాగే వెనిజువేలా దేశానికి సంబంధించి రాజధాని కరాకస్లోనే సుమారు 20 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయిందంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి. మరోపక్క వందలాది మందికి సంబంధించిన ఎన్నో బిల్డింగ్స్, భారీ బిల్డింగ్స్, ఇలాంటి బిల్డింగ్స్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, అలాంటి బిల్డింగ్స్ నేలమట్టం అయిపోయి బాధితులకు సంబంధించిన కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతో రోధిస్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ వెనిజువేలా ప్రస్తుతానికి దయనీయ స్థితిలో ఉంది. వెనిజువేలా పరిస్థితికి అండగా భారత్ నిలుస్తూ 35 టన్నులకు పైగా సహాయ సామాగ్రి, మెడిసిన్స్, వైద్య పరికరాలు, అలాగే మెడికల్ టీమ్స్, దీంతోపాటు 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో వీటిని తరలించారు. భారత్ అండగా నిలుస్తుంది. మరోపక్కన అమెరికా కూడా వెనిజువేలాకి సుమారుగా $150 మిలియన్ విలువైన సామాగ్రిని అందిస్తామంటూ అమెరికా ప్రకటించింది. వెనిజువేలాకి సాయం అందించడానికి ప్రపంచ దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అక్కడ పరిస్థితులు ఒకసారి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. మొత్తంగా మనం చూస్తే లాటిన్ అమెరికాలో ఉన్న ఈ వెనిజువేలా అనే దేశంలో మరి ఒకేసారి 2 తీవ్రమైన భూకంపాలు రావడంతో మొత్తంగా ఇప్పటిదాకా సుమారు 1000 మంది మృతి చెందినట్టు వివరాలు నిర్ధారణ చేశారు ప్రస్తుతానికి. అలాగే సుమారు 4000 మంది గాయపడ్డారు. అయితే ప్రభుత్వం అక్కడ ఒక వెబ్సైట్ని పెట్టి మీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో జతపరచండి అంటే ఇప్పటిదాకా 50,000 మందికి సంబంధించిన వివరాలు మాకు దగ్గర లేవు అంటూ కుటుంబ సభ్యుల కోసం 50,000 మందికి సంబంధించిన వివరాలు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. మరోపక్కన భారత్ ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు కొంత వైద్య బృందాన్ని కూడా పంపించడం జరిగింది. వెనిజువేలాలో జరిగిన జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది, అంటే సుమారు 70 లక్షల మంది ప్రభావితమయ్యారు. మరి ముఖ్యంగా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్ కరాకస్లో సుమారు 20 లక్షల మంది ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లులని కోల్పోవడం జరిగింది. అంత ప్రభావితమయ్యారు. అలాగే వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకొని ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాస్ చూస్తే పూర్తిగా అక్కడున్న అపార్ట్మెంట్స్, అక్కడున్న హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోవడంతో దాంట్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఆ బిల్డింగ్స్లోనే ప్రస్తుతానికి శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ మరి వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతానికి చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చిన్న కుక్క పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు చూడండి, బిల్డింగ్ మధ్యలో ఇరుక్కుపోయిన ఆ చిన్న పిల్లలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, ఒక స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మరి ఒక్కసారిగా భూకంపం రావడంతో చూడండి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీసే ప్రయత్నం, స్టూడియో నుంచి బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో మనం కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తే ఒకసారి బిల్డింగ్స్, కొన్ని హై రైజ్ బిల్డింగ్స్కి సంబంధించి మనం చూడొచ్చు. అమాంతం దాంట్లో ఉన్న బాల్కనీలు కానీ, దాంట్లో ఉన్న స్టెప్స్ కానీ, ఎలివేటర్స్ కానీ చూడండి, సైడ్గా పక్కన ఉన్న గోడలతో సహా అన్నీ కూలిపోయాయి. అలాగే అవి కొంత వంగిపోయాయి. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్టు. ఒక్కొక్క బిల్డింగు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు, మన దగ్గర కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి బిల్డింగ్స్ నుంచి మరి భూకంపం వచ్చిన సమయంలో మరి హార్డ్లీ ఒక 30 సెకండ్లు, 1 నిమిషం వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ 1 నిమిషం వ్యవధిలో ఆ 20-30 ఫ్లోర్ల బిల్డింగ్ని దిగే అవకాశం ఉంటుందా? ఒక పక్కన లిఫ్ట్లు పనిచేయవు. మెట్ల ద్వారా కిందికి చేరిన ప్రాణాలతో బతుకుంటామా లేదా అని ఎంతో అంటే నమ్మకం ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి వెనిజువేలాలో ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. చిన్న పిల్లలని ఆ బిల్డింగ్స్ నుంచి, ఆ శిథిలాల నుంచి పిల్లలని బయటకు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇప్పటిదాకా 50,000 మంది ఇప్పటిదాకా వెనిజువేలా తమ కుటుంబ సభ్యులు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించకుండా పోయారు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఆ వెబ్సైట్లో ప్రస్తుతానికి రిక్వెస్ట్లు వచ్చాయి. మొత్తం మీద వెనిజువేలాలో ప్రస్తుతానికి నెలకొన్న పరిస్థితుల వల్ల ఇటు భారత ప్రభుత్వం ముందుకొచ్చి అభయహస్తాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. C-17 గ్లోబ్ మాస్టర్కి సంబంధించిన 2 విమానాలని, వాటితో పాటు కొంత సామాగ్రిని, అలాగే వైద్య బృందాన్ని, అలాగే మెడిసిన్స్, వీటన్నిటి కూడా సహాయ చర్యల కోసం
కొంత హెల్ప్ చేయడానికి వెనిజువేలాకు పంపించినట్టు తెలుస్తుంది. అలాగే మరో పక్కన అమెరికాకు సంబంధించిన అమెరికా కూడా ముందుకు వచ్చి సుమారు $150 మిలియన్ విలువైన సామగ్రిని అందజేస్తామని అమెరికా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే వెనిజువేలాకి సాయం అందించడానికి ఇతర దేశాలు కూడా ముందుకు రావాలంటూ కూడా ప్రస్తుతానికి ముందుకు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి వెనిజువేలాలో నెలకొని ఉన్న ఆ భూకంపానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు ఏమైనా Mira los delfines, mira, 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 mira. Y mira cómo se cayeron todas las paredes del frente. Marico, esto es una impresionante, mira esto. hijo, papá. Vente, bebecito. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, ఒక శిథిలాల నుంచి, కూలిపోయిన బిల్డింగ్లో నుంచి ఒక చిన్న పాపని, నెలల పాపని బయటకి తీస్తున్న విజువల్ని మనం చూడొచ్చు. సో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది ఆ బిల్డింగ్స్లో ఇరుక్కుపోయారు. ఆ శిథిలాల కింద సుమారు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించట్లేదంటే అర్థం చేసుకోండి. ఈ విషయంలో మనం చూడొచ్చు. కొన్ని సునకాలని, మనుషులని చూడండి బిల్డింగ్స్ నుంచి బయటికి తీస్తున్న పరిస్థితి. ఇప్పటికీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం 7.2 మ్యాగ్నిట్యూడ్ మొదట, దాని తర్వాత 7.5 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన భూకంపం. 2 భూకంపాలు వెంటనే అవి ఎఫెక్ట్ చేయడం. దాని తర్వాత శుక్రవారం రోజు, అంటే బుధవారం రోజు ఈ ఘటన చోటు చేసుకొని పూర్తిగా అన్ని బిల్డింగ్స్ కుప్పకూలిపోయిన తర్వాత మొత్తంగా దేశం మొత్తంలో సుమారు 70 లక్షల మంది ప్రభావితమైన తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు 4.9 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన మరొక ఎర్త్క్వేక్ రావడంతో మొత్తం మీద అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అక్కడ చూడండి, సహాయక చర్యలు చేపడుతున్నారు. దాంట్లో పిల్లలని, అలాగే శునకాలని, డాగ్స్ని కావచ్చు, అలాగే చిన్న చిన్న పిల్లలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఎవరైతే తమ కుటుంబ సభ్యులని కోల్పోయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలని, ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకి సంబంధించిన వివరాలను పొందుపరచండి అంటూ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని లాంచ్ చేస్తే దాంట్లో సుమారు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించట్లేదు అంటూ రిపోర్ట్లు వచ్చాయి. సో ఆ 50,000 మందిని వెతికే ప్రయత్నంలో ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది. మరోపక్కన ఒక్కసారి మనం చూస్తే 383 హై రైజ్ బిల్డింగ్స్, అలాగే 1000 హై రైజ్ బిల్డింగ్స్ మిగతా ప్రాంతాల్లో మొత్తంగా కుప్పకూలిపోయాయంట. ఒక్కసారి మనం చూస్తే 13 రీజనల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది. అలాగే 25 షాపింగ్ మాల్స్. ఒక్కసారి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్కి సంబంధించిన 2 బ్లాక్స్ చూడండి, పేక మేడల్లాగా ఎలా కుప్పకూలిపోయాయో. ఆ సమయంలో మరి ఆ బిల్డింగ్లో నివసిస్తున్న ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఒక 10, 20, 30 సెకండ్ల వ్యవధిలోనే